నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి జనవరి నుంచి పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ప్రవేశపెట్టి 3,000 రూపాయలను వృద్ధులకు, వితంతువులకు మరియు నిర్భాగ్యులకు అందించిన ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి మరెన్నో పథకాలను ప్రజలకు అందించి ప్రజలకు ఆరాధ్య దేవునిగా ఉన్నారని వచ్చే 2024 ఎన్నికల్లో తమ పథకాలే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి మరియు మండల స్థాయి అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఉద్యోగి కూర్చొని పిలుస్తా ఉంటే వాళ్ళు వెళ్ళి ఏలుముద్ర వేస్తున్నారు. ఆ ఏలుముద్ర పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఏలు ముద్ర పడకపోతే కొంచెం పోయి కూర్చోపోండి, మళ్ళీ పిలుస్తాపోండి, ఏంటి ఇంకెంతమంది ఉన్నారు పక్కకు బా అని గదురుకుంటున్నాడు. వాళ్ళు పోయి మళ్ళీ ఆడ ఏడనో చెట్టు కిందనో ఏడనో కూర్చుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆలగడ్డ లాంటి ప్రాంతంలోనే చింతకుంట నుంచి ఆలగడ్డ మున్సిపాలిటీకి రావాలంటే 3 కిలోమీటర్లు, వడకండ్ల నుంచి ఆలగడ్డ మున్సిపాలిటీకి రావాలంటే కిలోమీటర్న్నర. ఇదంతా కూడా ఎవరన్నా ఇంట్లో పిల్లలు సహకరించేటోళ్ళు ఉంటే తెచ్చి దించుతారు పెద్దోళ్ళని, లేకపోతే కాలు ఈడ్చుకుంటానో చేయి ఈడ్చుకుంటానో ఆడికి చేరాలా, చేరిన తర్వాత ఆ పెన్షన్ తీసుకోవాలా. ఆ రోజుకిన వాళ్ళ అదృష్టం బాలేక ఏలుముద్ర పడలేదనుకో మళ్ళీ రేపు రాపో మళ్ళీ 2వ రోజు రావాలా. 3 రోజులు 4 రోజులు కూర్చోవాలా ఆఫీస్లో. నీళ్ళ వసతి ఉండదు. టైం అయితే భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, తిన్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దీనంగా ఉందంటే అంత దీనంగా ఉండింది. వీళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలా అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. కానీ అనుకున్న తడువే జగన్మోహన్ రెడ్డి గారు మనకంటే 10 ఫాస్ట్గా 10 ముందు ఆలోచిస్తాడని చెప్పేసి 2వ రోజే ఆయన వాలంటీర్ వ్యవస్థ తెస్తున్నా. ప్రతి నెల కూడా 1వ తారీఖు వాలంటీర్ వెళ్ళి అవ్వాతాతలకి పెన్షన్ 2 రోజులు కాకముందే వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎంతమంది అర్హులైతే గ్రామంలో ఉంటారో అంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అర్హులైన వాళ్ళకు ప్రతి వారికి ఇవ్వండి అని. దాని తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి కానప్పుడే